కడపకు ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ కడపకొచ్చేసింది. అక్టోబర్ 5న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, కోటిరెడ్డి సర్కిల్, కడప. మీకు నిజంగా డ్రీమా లేకుంటే ఏంటి అసలు? ఎందుకంటే ఇంత జల్దీ అచీవ్ అయిపోయారు, సో హౌస్ లో ఉన్నారు, ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? జల్దీ అంటారు నువ్వు, మరి జల్దో లేట్ గానో నాకు తెలియదు. లాస్ట్ ఇయర్ కూడా ఉండే నాకు, కానీ నేను అదే ఎందుకులే అని చెప్పేసి పోలే, అండ్ ప్రాజెక్ట్స్ వేరేటివి కూడా ఉండే అన్నట్టు. సో ఈ ఇయర్ వెళ్తున్నా. డెఫినెట్ గా పెద్ద ప్లాట్ఫామ్, బట్ ఐ డోంట్ నో అది ఎట్లా పోతుంది అని. రిపర్కషన్స్ గురించి నాకు కొంచెం భయం ఉన్నది, కానీ ఎట్లయినా ఇక నేను అదే చెప్పిన కదా, ఇక ఆపర్చునిటీ గ్రాప్ చేయాలి. నేను నాలాగా ఉండి నేను చూసుకుంటా అంతే. ఇక అండ్ అది ఏమి నాకు మనకి ఇట్లా చేస్తేనే ఇట్లా అవుతుంది, అట్లా చేస్తేనే అట్లా, రూల్ బుక్ ఏం లేదు దానికి, ఒక అప్లికేషన్ ప్రొసీజర్ కూడా ఏం లేదు. సో నాకు ఎన్నో వేల మందిలో నేను సెలెక్ట్ అయినా అంటే దట్స్ డెఫినెట్లీ గుడ్ ఆపర్చునిటీ. అంటే అంతమంది కంటెస్టెంట్స్ ఉంటారు, డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు, అడ్జస్ట్ అవుతారు అక్కడ. అడ్జస్ట్ ట్రై చేయాలి, తప్పదు. పార్ట్ ఆఫ్ ద షో, ఇంకా కావాలి, అదే కాన్సెప్ట్. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటది. ఫోన్స్ ఉండయి, మొబైల్స్ ఉండయి, ఫ్యామిలీని మిస్ అవుతుంటాం, ఇష్టపడే వాళ్ళని మిస్ అవుతూ ఉంటాం, మనకు కావాల్సిన వ్యక్తులకి దూరంగా బతుకుతాం ఒక ఇంట్లో. సో కొంతమంది అన్నోన్ పర్సన్స్ తో మనం కలిసి కొనసాగిస్తుంటాం, జీవిస్తూ ఉంటాం వాళ్ళతో. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అదే నర్వస్నెస్ ఉన్నది. ఫస్ట్ అక్కడే ఎట్లా ఉండబోతున్నా అంటే వీళ్ళందరినీ వదిలేసి మనం వెళ్తాం అనేది ఫస్ట్ కొంచెం పెయిన్ పాయింట్. బట్ యా, విన్ అయితే దానికంటే లేదు కదా, ఆ టైటిల్ విన్ అయితే దానికంటే పెద్ద విషయం లేదు కదా మనకి. దట్స్ అ బిగ్ అచీవ్మెంట్. సో అచీవ్మెంట్ కోసం మనము చేయాలి. మీరు చూస్తే చాలా స్వీట్ గా ఉన్నారు, చాలా నీట్ గా ఉన్నారు. అక్కడ కొంచెం మొత్తం రాడ్ ఉంటది, గేమ్స్ ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి. సో ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు కొట్లాట అయితే, ఏదైనా ఫైటింగ్ ఇష్యూ అయినప్పుడు? చేస్తా, అట్లా ఏం లేదు, నా స్టైల్లో నేను చేస్తా. ఇక అంతే. ఇక ఊరుతావా గట్టిగా? ఓ మామూలుగానే అసలు గట్టిగా మాట్లాడతా నేను, మామూలునే గట్టిగా మాట్లాడతా, అట్లేం లేదు. కనిపించినంత క్యూట్, అంత ఇన్నసెంట్ అయితే ఏం కాదు నేను. లోపల వర్జన్ అలాగే ఉందండి, బయటికి తీస్తారు పరిస్థితిని బట్టి అట్లా పోతుంది. ఇక అంటే అంటే ఆల్రెడీ మీరు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ వెళ్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ కాబట్టి, సో ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేదన్నా ప్రిపేర్ అయ్యారా? అట్లంతా ఏం ప్రిపేర్ కాలేదని నేను, ఎందుకంటే అది మనల్ని అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో పెడుతుంది షో. సో దానికి ప్రిపరేషన్ అంటే ఇప్పుడు చేయాల్సిందేం లేదు. అండ్ నేను ఇప్పుడు నెక్స్ట్ గంట కంటే ప్రిపేర్ అవుతా కావచ్చు, నెక్స్ట్ 100 days కి నేను ఎట్లా ప్రిపేర్ అవుతా, ఎట్లా గుర్తుంటది. అండ్ నేను అక్కడ డిఫరెంట్ మైండ్ సెట్, లైక్ నేను మిస్ అవుతా ఉంటా, నా పేరెంట్స్ మిస్ అవుతా, ఫుడ్ ఇష్టమైన ఫుడ్ తినలేను, నాకు కావాల్సింది ఇప్పుడు స్విగ్గీలో ఆర్డర్ పెడితే అసలు తక్కువ వచ్చేస్తుంది నాకు దినవు. అడగండి, నాకు బిర్యానీ పంపించండి అని చెప్పి అడగండి అక్కడికి వెళ్ళి. ఇవన్నీ ఫుడ్ మిస్ అవుతాము, ఇవంతా ఇప్పుడు ఉండదు కదా, రిస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్. అంటే జనరల్లీ ఇక్కడ మనకు నచ్చింది మనం చేస్తాం, ఆడ మనం రిస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్ లో ఉంటాము. కొన్ని కోట్ల మంది జనాలు చూస్తారు అక్కడ. మెయిన్ గా అమ్మాయిలకు డ్రెస్సింగ్ కూడా ప్రాబ్లం ఉంటది. సో ఎలా కనిపిస్తున్నాము, ఏవేవి వస్తున్నాయి, మెయిన్ గా దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటాము. అలాంటి ఫోకస్ అయిపోయినాయా? అట్లంతా ఏం పెట్టుకోలే. ఇక అరేంజ్ అయితే చేసుకున్న డ్రెస్సెస్ దొరికినాయి. నాకు చాలా తక్కువ టైం ఉన్నది, లేట్ గా నేను కన్ఫర్మేషన్ చేసిన. సో ఉన్న 4-5 రోజులలో నేను ఎంత చేయగలుగుతానో అంత చేసుకున్నాను. నిజం చెప్పండి, ఎన్ని వారాలకు సరిపోయే బట్టలు తీసుకున్నారు? ఎన్ని వారాలకు సరిపోయే బట్టలు తీసుకున్నారు? ఎన్ని వారాలు ఉంటారని చెప్పి మీరు అనుకుంటున్నారు? నేను అసలు ఏం ఎస్టిమేట్ చేస్తలేను ఇప్పుడు, ఎందుకంటే నేను అదే చెప్పినా కదా, అసలు మనకి ఎక్కడ కూడా ఒకదానికి ఒకటికి కంపేర్ చేయడానికి లేదు. ఒక బేసిక్ ఫార్ములా ఏంటంటే నీకు టాస్క్లు అయితే ఉంటాయి, నువ్వు ఫిజికల్ గా నువ్వు స్ట్రెంత్ ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి అనేది ఉన్నది. ఇప్పుడు నాకు 4 రోజుల్లో బిల్డ్ చేసే స్ట్రెంత్ అయితే కాదు, అది స్ట్రాంగ్ ఉండాలన్నా. సో ఐ విల్ డెఫినెట్లీ ట్రై మై బెస్ట్, అదొకటి. అండ్ మెంటలీ నిన్ను టెస్ట్ చేస్తారు. మెంటలీ నేను కోపం ఒకటి బాగా వస్తుంది నాకు, అదొకటి నేను కంట్రోల్ చేసి ఎవరిని కొట్టకుండా బయటికి రావాలి అంతే. నేను అక్కడ కోపాలు వస్తే అక్కడ పనిష్మెంట్ కూడా ఉంటది. అదే, సో వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తే మనం ఉండాలి, అది కొంచెం కష్టమైనది. తెలంగాణలో కదా మనకి నచ్చినట్టు అదే కదా, అదొకటి కొంచెం కష్టమైనది. ఎవరి మాట వినేది లేదు మనం, ఈడ ఆడిని వినాల్సి వస్తుంది, తప్పదు. కెప్టెన్ మాట వినాల్సి వస్తుంది. గేమ్స్ ఇష్టం ఉన్నా లేకపోయినా ఇచ్చిన ఫుడ్ తినాలి, అదే కదా. అంటే ఫస్ట్ గివ్ ఆలోచించడానికి నాకు టైం లేదు. అంటే అరే ఎంత కష్టమరా బాబు ఇదంతా అని అనుకుంటున్నా, కానీ ఆపర్చునిటీ వచ్చింది నాకు. అండ్ నాకు అర్థమైన ప్రకారం కాన్సెప్ట్ ఏంది అంటే, నువ్వు నీలాగా ఉండి
ఉంటే జెన్యున్గా ఉంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. నీ జెన్యూనిటీ నిన్ను ఎప్పుడు దించదు, యాక్సెప్ట్ చేస్తారు. షో పరంగా నేను చూస్తే చాలా మంది చాలా డిఫరెంట్ మిక్స్డ్ థింగ్స్ అన్ని చెప్తా ఉంటారు అన్ని, కానీ నేను ఎప్పుడు అది కనెక్షన్ని నమ్ముతా. అండ్ నేను స్క్రీన్ మీద కనిపించినప్పుడు కూడా అండ్ యాంకరింగ్ చేసినప్పుడు కూడా నేను ఇప్పుడు యాంకర్ సుమా గారు కానీ ఝాన్సీ గారు కానీ వీళ్ళు అసలు ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడతారు, ఎంత మంచిగా విట్టీగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. ఇలా వాళ్ళు అట్లున్నా నేను నాకు అసలు అంతేం ఉండదు, నార్మల్గానే చేస్తాను నేను. బట్ న్యాచురల్గా ఎంతవరకు వీలైతే అంత న్యాచురల్ ఫ్లోలోనే ఉంటాను నేను. ప్రిపరేషన్ అట్లా అంతేం ఉండకపోయినా బట్ జనాలకి నచ్చుతా. ఎక్కడ పోయినా మంచి యాంకరింగ్ చేసినామా మంచి చేసినామా అని అంటారు. సో అది నాకు అదైతే కాన్ఫిడెన్స్ ఉన్నది, నన్ను యాక్సెప్ట్ చేస్తారు. సో ఇంకోటి మేబీ మీ హౌస్ లో ఉన్న తర్వాత జనాలకు వచ్చే క్వశ్చన్ ఇప్పుడే మనం క్లియర్ చేద్దాము. సో మీ వీడియోస్ చూసే ఉంటారు, లైక్ మీరు ఇంగ్లీష్ లో మాట్లాడే వీడియోస్ కానీ మాకు అంటే వాళ్ళకి మంచి వర్కప్ అయిపోయినారు మీరు. సో మీ వల్ల వాళ్ళు ఇంకా సంపాదించుకుంటున్నారు అనుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెం సంబంధించి. సో వాళ్ళు అడుగుమని అన్నాను కాబట్టి నేను అడుగుతున్నా, ట్రోలర్స్ కానీ ఇంకొంతమంది మళ్ళీ రీఎంట్రీ ఎప్పుడు ఇవ్వబోతున్నారు? ట్రోలర్స్ కి పని చేయడానికి అయితే చూడాలి కానీ లేకపోతే నో ఐడియా అని. మేబీ 6th వీక్ ఆర్ 7th వీక్. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 7th వీక్లో సోనియా 2.0 ఇంటూ బిగ్ బాస్ సీజన్ 8. ఏమో నో ఐడియా బట్ చూడాలా. ఓకే నేను ట్రూగా ఉందామని అనుకున్నా, నా రియల్గా నేనున్నా. కానీ ఉన్నది ఒకటి చూపించేది ఒకటి అని అంటే ఇక పోయి కూడా వేస్టే కదా, దాంట్లో నేను చేసేది ఏం లేదు. ఓకే అంటే బిగ్ బాస్ రియల్ అంటారా ఫేక్ అంటారా? నేను నా విషయంలో అయితే ఫేకే అంటారు అబ్సల్యూట్గా. ఓకే సో అంటే అబ్బాయి విషయంలో కూడా అన్ఫేర్ జరిగింది అని చెప్పి కూడా తను కూడా చెప్తాను. అంటే ఇప్పుడు వెళ్ళిన కంటెస్టెంట్స్ అందరూ ఇలా చెప్తూ ఉంటే మరి నెక్స్ట్ బిగ్ బాస్ ఏం కావాలి? దట్స్ వాట్, అది వాళ్ళు ఆలోచించుకోవాలి. అది నీకు నేషనల్ టీవీ లిమిటేషన్స్ అని మాట్లాడిండు నాతో నేను బజ్లా. నేషనల్ టీవీ లిమిటేషన్స్ ఏంటిదో మరి, అండ్ మీది ఏం చూపిద్దాం అనుకుంటారు మీ రియాలిటీ షోలా అనేది అది వాళ్ళు డిసైడ్ కావాలా అనిల్. అండ్ నాకు సార్ కూడా మధ్యలో లైఫ్ టైం మేనేజ్మెంట్ ఏదో సంథింగ్ అన్నారు ఒకసారి షోలా. లైఫ్ టైం మేనేజ్మెంట్ ఏం చూపించారు? నా లైఫ్ ఏం చేసినారు చూపించి మీరు. ఐఎమ్ లక్కీ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు హ్యాండిల్. అండ్ నా ఫ్యామిలీ యష్ నా పక్కన ఉన్నారు కాబట్టి నేను ఈరోజు నేను కాన్ఫిడెంట్గా ఉన్నా. అండ్ బై మై సెల్ఫ్ నేను కూడా కొంచెం స్ట్రాంగ్ కాబట్టి ఇట్లున్నా. వేరే అమ్మాయి అయితే అండ్ వాట్ ఇఫ్ ఐ గెట్ సూసైడ్, లైక్ నేను అది చూసింటే నేను సెన్సిటివ్, డెఫినెట్గా సెన్సిటివ్. అండ్ నేను నిజంగా చెప్తానా, నా ఇన్నర్ సైడ్ నేను చెప్తాను. నేను లైక్ యునో ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ విత్ మై ఎక్స్పీరియన్సెస్ అండ్ మై లైఫ్. అండ్ నేను సంపాదించుకున్నది, నాకు పొటెన్షియల్, నాకు ఇంకా చాలా పొటెన్షియల్ ఉన్నది. ఇట్లా నా హోప్, నా అంబిషన్స్ అని నన్ను బతికిపిస్తున్నాయి. కానీ నేను ఈరోజు చూసిన దానికి, నేను చేసింది ఏంది, మీరు చూపించింది ఏంది, దానికి ఐ వుడ్ హ్యావ్ సూసైడెడ్. నేను సూసైడ్ అటెంప్ట్ చేసేదాన్ని ఖచ్చితంగా. నాకు గనక ఈ హిస్టరీ లేకపోయినంటే, నాకు నా పర్సన్స్ నా పక్కన లేకపోయినంటే, నాకు ఇంత స్ట్రెంగ్త్ లేకపోయినంటే, నేను ఒకటే తీసుకున్నాకి నాకు ఏదో పర్పస్ ఉన్నది లైఫ్లో, దీన్ని నేను ముందుకి ఇంకా నేను స్ట్రాంగ్గా తీసుకొని ఇంకా దీన్ని ఎట్లనో చూడాలా నేను అని అనుకున్నా. అండ్ మేము అనుకున్న ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, ఇంకా నేను చారిటీ చేసే ప్రాజెక్ట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవ్వండి ఇంద్రా బాబు అని నేను లైట్ తీసుకుంటున్నా. కానీ వాట్ ఇఫ్ సమ్మన్ ఎల్స్ నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉండింటే ఎట్లుండేది పరిస్థితి? ఐఎమ్ గ్రేట్ఫుల్, నా పక్కన యష్ ఉన్నారు, నాకు మంచి లైక్ యూనో ఫినాన్షియల్లీ వెల్, నేను సంపాదించుకున్నా, నాకు ఆ టాలెంట్ ఉన్నది, స్కిల్ ఉన్నది. ఒకవేళ నేను మళ్ళీ సంపాదించుకోవాలనుకున్నా, మూవీ సైడ్ కాకుండా ఇంకో సైడ్ పోవాలన్నా, ఒకవేళ వాళ్ళ ఆపర్చునిటీస్ వాళ్ళే అని కాదు, ఎవరైనా ఇది చూసి నాకు మూవీ ఆపర్చునిటీస్ ఇవ్వద్దు లేకపోతే ఇట్లా ఏమైనా అనుకున్నా సరే నాకు ఇంకో ఫీల్డ్ ఉన్నది చేసుకోవడానికి. కానీ వేరే వాళ్ళందరూ చాలా మంది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యష్మి ఉన్నది పాపం, ఆమెకి సీరియల్ తప్ప ఇంకేం ఆప్షన్ లేదు కదా. మీరందరూ ఇట్లా ట్రోల్ చేసి ఇట్లా అంత చేసి వాళ్ళు ఏదో చూపించి మీరేదో ట్రోల్ చేసి చేస్తే మీ కెరియర్ కోసం, మీ పూట తిండి కోసము వేరేని చంపేస్తే అది అడుక్కు తినడం కంటే ఇంకా అసలు అడుక్కు తినడం చాలా బెటర్. ఇంకా అడుక్కు తినడంకి కూడా దానికి ఈక్వల్ కాదు అది. ఒకరిని చంపి నువ్వు బతుకుతున్నావు కదా, సో ఆ తిండి ఎట్లా పోతుంది మనిషికి? అండ్ రేపటి నాడు అందరి ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉన్నారు, అందరి ఇళ్ళల్లో ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈరోజు మనం ఎట్లున్నామంటే అదే మన చిల్డ్రన్, మన పిల్లల్ని
బాబాయిలు ఎత్తుకున్నా డౌట్ పడే సిచ్యువేషన్లల్లో మనము బతుకుతున్నాం. మనం కనీసం బాబాయ్ చేతికి ఒక ఆడపిల్లని ఎత్తుకోరా బాబు ఎట్లా అనిచ్చినా ఎట్లనో ఏం చేస్తారో అన్న భయంలో బతుకుతున్నప్పుడు నువ్వు అండ్ అన్న చేయబట్టుకుని నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని మాట్లాడుకున్నప్పుడు అటువంటి దేశంలో బతుకుతున్నాం. ఇక మనమేం మాట్లాడాలి? ఇక సెక్యూరిటీ గురించి మాట్లాడతారు, మళ్ళీ ఎవరికైనా ఏమైనా కాగానే ఇక ర్యాలీలు తీస్తారు, జస్టిస్ అని మాట్లాడతారు. నువ్వు ఒక రిలేషన్షిప్ని అక్కడ ఏం జరిగిందో అని కరెక్ట్గా చూసేది కూడా నీకు అట్లీస్ట్ సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ దగ్గర పెట్టుకొని చూద్దామనేది కూడా లేదు. ఏదో బీజిఎం వేసుకున్నాడు, ట్రోల్ చేసుడు. ఆల్రెడీ మీరు అంతా పోర్ట్రే అయ్యి ఒక ఫ్యామిలీలా కలిసి ఉన్నారు అందులో, కానీ బయట మాకు పోర్ట్రే అయింది మాత్రం ఇట్లా, జనాలకు తెలిసింది మాత్రం ఇట్లా. సో ఓవరాల్ గా బిగ్ బాస్ మీద కూడా నాకు అదే అనిపించింది, లైక్ ఇట్లా చేసుకుంటా పోతే మాత్రము ఐ డోంట్ థింక్ నాకు అంటే లైక్ జనాలకు అదే కాంటెంట్ కావాలేమో, నేను ఆ స్పేస్ కి నేను బిలాంగ్ అవ్వనేమో నాకు తెలీదు. బట్ నేను అనుకున్నది వేరు, బిగ్ బాస్ అంటే నాకు వేరు ఉండే. ఓకే, అవును, అక్కడ చెప్పారు కూడా లోపల బిగ్ బాస్ ఇట్స్ నాట్ ఏ జోక్ అన్న వర్షన్ కూడా మీరు చెప్పారు. చివరిగా సో మనని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారో, సో నెగిటివ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అందులో ముందుగా మనం ఇష్టపడే వాళ్ళకి కూడా మనం వాళ్ళకి సమాధానాలు, ఎందుకంటే నెగిటివ్ చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడినా మనం ఇష్టపడే వాళ్ళకి. సో ఎందుకంటే నేను ఇప్పుడు చూసాను మీరు హౌస్లో నుంచి బయటకు వచ్చినాక కూడా కామెంట్లు, అరే సోనియాని మిస్ అవుతున్నాం, ఆ వాయిస్ మిస్ అవుతున్నాము, ఆ బాండింగ్ మిస్ అవుతున్నాము, ఆ వాయిస్. ఇప్పుడు బిగ్ బాస్ ఇంకోటి చెప్పుడు మర్చిపోయాను నేను, బిగ్ బాస్ బోర్ కొడుతుందంట ఇప్పుడు, ఆ టీఆర్పీ కూడా కొంచెం తగ్గిందంటారు, బోర్ కొడుతుందంట. అసలు మరి ఏంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఆడియన్స్కి లైక్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఆ లవ్కి సపోర్ట్కి, అండ్ ఇప్పటిదాకా 1 month వరకు నన్ను సపోర్ట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ కొంతమంది నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, నేను వాళ్ళని రీచ్ అవ్వకపోగా స్పాయిల్ చేసినట్టున్నా. స్పెషల్లీ కొంతమంది మా మంత్రి నుంచి కూడా, అండ్ అన్ని ఏరియాస్ నుంచి, ఏపీ నుంచి అయితే కొంతమంది నాకు మంచి మంచి వీడియోస్ పంపించారు, అండ్ తమిళ్ మన చెన్నై తమిళ్ ఆడియన్స్ కూడా మంచి వీడియోస్ చేసి పంపించారు, అండ్ దే కీప్ టెక్స్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ కూడా. మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల కూడా నేను ఈరోజు ఇంత స్ట్రాంగ్గా ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నా అని మీరు నమ్మాలి. మీరు కూడా లేకపోయినంటే నేను ఇంత స్ట్రాంగ్ ఉండేదాన్ని కాదు. డెఫినెట్లీ యూఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు, బట్ యునో మీకు కనిపించింది వేరు, నేను ఉన్నది వేరు. సో అది మీరు ఏం తీసుకుంటారు అనేది మీరు ఆలోచించుకోండి. నా బ్యాక్ వర్క్ కానీ నేను ఇప్పుడున్న విధానం కానీ మీకు అన్నీ తెలుసు. సో ఎడిటెడ్ వర్షన్స్ చూసి నమ్ముతారా, నా రియల్ వర్జన్ని నేను చూసి నమ్ముతారా అనేది, అది నమ్మి మీరు ఎక్స్పెక్టేషన్స్ చూసుకుంటారా అనేది మీకే వదిలేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, మొత్తానికి అయితే మనం సోనియా ఇంటర్వ్యూ అయితే తీసుకున్నాము. సో అంటే సో మనం దీన్ని కన్క్లూజన్ ఇవ్వాలంటే, సో తను లోపల హౌస్లో ఉన్నది వేరే, మనకి బయట కనిపించేది వేరే అంటారు కదా. సో క్లారిటీగా విత్ మనం సోనియాతోనే మాట్లాడడం, ప్రతి ఒక్కటి తను ఎక్స్ప్లెయిన్ చేయడం మనం చూస్తున్నాము. తను వేరే వర్షన్గా తను అక్కడ ఉంటే, సో పోర్ట్రే మాత్రం ఇంకోలా అయింది. ఎందుకంటే సో తను చాలా వాల్యుబుల్ థింగ్స్ చెప్పింది, ఎందుకంటే అమ్మాయిలు చాలా సెన్సిటివ్ ఉంటారు. సో ఎందుకంటే బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం, ఎందుకంటే సో వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఈ స్థాయికి వచ్చి బిగ్ బాస్లోకి వస్తే కోట్ల మంది ప్రేక్షకులు చూస్తారు, సో హ్యాపీగా గేమ్ ఆడొచ్చు అనుకుంటారు. కానీ వాళ్ళు ఇది ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా, లేకపోతే సంథింగ్ ఎల్స్, ఇన్ కేస్ బాయ్ ఫ్రెండ్ కూడా మెయింటైన్ చేయొచ్చు ఇన్ కేస్ కొంతమంది ఉంటారు అలా. సో అలా ఉంటారు, కానీ దాన్ని మీరు ఇంకా నెగిటివ్గా పోర్ట్రే చేసి వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసి, ఎందుకంటే ఇప్పుడు సోనియా కూడా మనతో చెప్పడం మనం చూస్తున్నాం అంటే, సో వాళ్ళ మనసులో ఎంత గాయం ఉంటుంది, ఎందుకంటే జనాల మనసులో ఒక్కటి ఉంటే అది వాళ్ళ మనసులో ఉండదు, అంటే ఊకేనే అది పాకుతుంది అనమాట, అంటే ఒకరి తగ్గచ్చి ఒకరికి వెళ్తూ ఉంటుంది. సో దయచేసి చెప్తున్న వ్యూయర్స్ ఎవరైతే హౌస్లో బిగ్ బాస్ని చూస్తూ ఉన్నారో, ఒక పాజిటివ్ వేతో చూడండి, నెగిటివ్గా చూడకండి. ఎందుకంటే అందులో ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎందుకంటే మనం ఆ ప్లేస్లో ఉంటే తప్ప మనకు తెలియదు. ఇంకోటి 24 hours ప్లే బిగ్ బాస్ గేమ్లో మనం చూస్తే లైవ్ కూడా ఎడిటెడ్, అలాగే మనము ఆ లైవ్లో కూడా మనం మోస్ట్లీ 1 hour చూస్తాం. 1 hour చూసి క్యారెక్టర్స్ అయితే మనం జడ్జ్ చేయలేమన్నమాట. సో ఇంకోటి మనకి ఈరోజు సోనియా ఇంటర్వ్యూ ద్వారా మనం క్లారిటీ వచ్చింది ఏంటంటే, సో అక్కడ ఏం జరుగుతుందో పర్టికులర్గా మనకి చూపిస్తలేదు, ఎందుకంటే ఆ స్టార్టింగ్ ఒక పార్ట్, లాస్ట్కి ఒక పార్ట్ ఉంటుంది. సో కట్ చేసి మధ్యలో పెట్టి వీడియోస్ చూస్తే అది కొంచెం నెగిటివ్గానే బ్లేమ్ అవుతుంది. ఎందుకంటే ఉదాహరణ డైలీ లైఫ్లో చెప్పుకోవాలంటే కూడా కొన్ని ఆ సందర్భాలలో కొన్ని కొట్లాటలు, కొన్ని గొడవలే జరిగినాయి అనమాట. ఆ చిన్న కంటెంట్ అంటే 10 minutes వీడియోలో వాళ్ళు 3 minutes వీడియో తీసి మిగతా వీడియో యాడ్ చేసినందుకు కూడా కొన్ని పెద్ద సందర్భాలు మనం చూస్తున్నాము. సో అందరూ హౌస్లా చూడండి, బిగ్ బాస్ని బిగ్ బాస్లానే చూడండి, కానీ అది పర్సనల్గా తీసుకోకండి.
ఎందుకంటే సోనియా గురించి నాకు తెలుసు కాబట్టి. సో తను హౌస్లో ఉన్నప్పుడు చాలా నెగిటివ్ వచ్చినా కూడా తను ప్రతి విషయం ఒక ధైర్యంగా ఎదుర్కొని తను ఇప్పుడు స్టిల్ నవ్వు కూడా తను మీడియా ముంగడికి వచ్చి మాట్లాడుతుంది. సో నిజంగా థ్యాంక్ యూ సోనియా గారు, నిజంగా మీకు నేను హ్యాండ్స్ అప్ చెప్తున్నా. ఎందుకంటే వ్యూయర్స్ మీకు తను ఒక యాక్టరు, అలాగే తను ఒక చారిటీ ఉంది, తను ఒక బిజినెస్ ఉన్నాయి తనకి, చాలా మెయింటైన్ చేస్తాయి. తను కింద వర్కర్స్ కూడా చాలామంది ఉంటారు. అంతమందిని మెయింటైన్ చేసిన సోనియా వాళ్ళని మెయింటైన్ చేయలేదు హౌస్లో ఉన్న వాళ్ళని. యా కదా. సో తను గేమ్ ఆడలేదు, సో వ్యక్తిగతంగా పోయింది, వ్యక్తిగతంగానే ఆడింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సోనియా గారు. సో ఇంకా లైఫ్లో మీరు ఎదగాలి. సో మీ పెళ్ళికి మా వ్యూయర్స్ అందరిని పిలవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యష్ బ్రోని కూడా అడిగినా అని చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కడపకు ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ కడపకొచ్చేసింది. అక్టోబర్ 5న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, కోటిరెడ్డి సర్కిల్, కడప. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.